ఎల్నినోర్ పైన మరి ప్రభుత్వం అయితే ఎల్నినోర్ అని చెప్పేసి ఒక కరువు అనే పరిస్థితి మన తెలంగాణలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పంటల విషయంలో మీరు కాస్త ఆలోచించి వేయండి అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. ఆ ఎల్నినోర్ పైన ప్రజలకి మరి ఎంతవరకు అర్థమైంది అనే దానిపైన మనం నిన్న చూసుకుంటే గనక చాలా వర్షపాతం నిన్న కనబడింది. దాంతో వర్షపాతం ఏమో అధికంగా ఉంది, ప్రభుత్వం ఏమో అసలు వర్షాలే రావు అన్నట్టుగా చెప్పింది. మరి దీన్ని మేము ఏ విధంగా తీసుకోవాలి అని చెప్పేసి ప్రజలు తర్జనలో ఉన్నారు. మరి దానిపైన మనం ఇక్కడ కేవీకే మంచిర్యాల డిస్టిక్ సంబంధించిన కేవీకే మహేష్ గారు, సైంటిస్ట్ గారు మనతో ఉన్నారు. మరి వాళ్ళతో మాట్లాడతారు. సార్ నమస్తే సార్. సార్ ఈ ఎల్నినోర్ పైన అసలు ఎల్నినోర్ అనేది ఏంటి, అసలు దీనిపైన సమగ్రంగా మీరు కాస్త చెప్పండి సార్. సాధారణంగా చూసుకున్నట్టయితే మనకు మే నెల లోపల ఒక అధికమైన ఎండ వల్ల భూమి మీద లో ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. దీనివల్ల ఈ అరేబియా మహాసముద్రం నుండి హై ప్రెషర్ ఉన్నటువంటి గాలులు హై ప్రెషర్ నుండి లో ప్రెషర్ కి భూమి మీదకి వచ్చినప్పుడు తేమను తీసుకొస్తాయి. ఈ యొక్క తేమ భూమి మీదకి వచ్చిన తర్వాత మనకు అది ప్రెసిపిటేషన్ గా మారి వర్షపాతంగా నమోదవుతుంది. ఇది సాధారణంగా జరిగే క్రమం. అయితే ఈ యొక్క మనం ప్రస్తుతం చర్చిస్తున్నటువంటి ఎల్నినో అంటే ఈ యొక్క పసిఫిక్ మహాసముద్రం లోపల ఉపరితల ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడాన్ని ఎల్నినో అంటాము. దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ యొక్క ఆసియా ఖండం లోపల తక్కువ వర్షపాతం నమోదవుతుంది, మరియు ఉత్తర దక్షిణ అమెరికా లోపల అధిక వర్షపాతం అనేది నమోదవుతుంది. అంటే ఈ యొక్క ఎల్నినో కండిషన్ వల్ల పసిఫిక్ మహాసముద్రం లోపల ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఈ యొక్క గాలి వీచే దిశలు అనేవి మారుతూ ఉంటాయి, దెబ్బతింటాయి. దీని వలన మనకు లోటు వర్షపాతం అనేది నమోదవడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఈ యొక్క లోటు వర్షపాతం అనేది మనకి మాన్సూన్ లేట్ గా రావచ్చు, ఒక్కొక్కసారి మాన్సూన్ టైంకి వచ్చినా కూడా తర్వాత మధ్యలో వర్షపాతం ఉండకపోవచ్చు, లేదంటే మాన్సూన్ టైంకి వచ్చిన తర్వాత కూడా తొందరగా విత్డ్రాల్ అయ్యే అవకాశం ఉంది. ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్టయితే మనకు ఎల్నినో ఇయర్ గా ప్రకటించారు ఐఎండి వాళ్ళు. సో దీని వల్ల మనకి ఇప్పటి వరకు కూడా రాష్ట్రం అంతటా కూడా ఈ రోజు వరకు చూసుకున్నట్టయితే 5% లోటు వర్షపాతం ఉంది. సాధారణ వర్షపాతంతో పోలిస్తే 5% లోటు వర్షపాతం ఉంది. మంచిర్యాల జిల్లాలో కనుక చూసుకున్నట్టయితే గత 3 రోజుల ముందు వరకు కూడా మనకు 40% లోటు వర్షపాతం ఉంది. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఇప్పుడు మనకు 26% అధిక వర్షపాతం నమోదైంది. అయితే ఈ ప్రస్తుతం గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో ఇవి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వల్ల వస్తున్నటువంటి వర్షాలు. ఈ వర్షాలు ఇక ముందు కొనసాగకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం మనకు ఐఎండి ఇస్తున్న అంచనా ప్రకారం ఆగస్టు మాసంలో మరియు సెప్టెంబర్ మాసంలో గతం కంటే కూడా మనకు తక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుత వర్షపాతాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు వరి సాగు వైపు మొగ్గు చూపవద్దు. ఎందుకంటే తర్వాత గనక వర్షాలు లేకపోయినట్టయితే బోర్ల కింద బావుల కింద నీరు గనక వెళ్ళనట్టయితే రైతులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి వరికి ప్రత్యామ్నాయంగా కంది లేదా ఆముదం లేదా నువ్వులు వంటి ఇతర పంటలు వేసుకోవాల్సిందిగా అగ్రికల్చర్ యూనివర్సిటీ సూచిస్తుంది. అయితే సార్, ఇప్పుడు మీరు చెప్తున్నట్టు అధిక వర్షపాతము లేకపోతే అల్ప వర్షపాతము అని చెప్పేసి, అంటే గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా ఏంటి సార్ అసలు? గత సంవత్సరం చూసుకున్నట్టయితే మనకు మాన్సూన్ అనేది తొందరగా రావడం జరిగింది. దానివల్ల రైతులు సకాలంలో వరి, పత్తి మరియు ఇతర పంటలు వేసుకోవడం జరిగింది. బట్ ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్టయితే మనకు జూలై వరకు కూడా వర్షాలు లేనటువంటి పరిస్థితి, పడిన వర్షాలు కూడా అక్కడక్కడ వర్షాలు పడినాయి. దానివల్ల చాలా వరకు రైతులు విత్తనాలు వేయని పరిస్థితి ఉంది. మంచిర్యాల జిల్లాలో కనుక చూసుకున్నట్టయితే మనకు వ్యవసాయ శాఖ నుండి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 60 నుండి 70 వేల ఎకరాల వరి విస్తీర్ణం అనేది తగ్గే అవకాశం ఉంది. ఇక్కడ మళ్ళీ ఇట్లాంటి వర్షపాతం అంటే ఏ పంట వేసుకోవాలో ఏ పంట వేసుకోవద్దో అనే ఆలోచన రైతులకి కలగాలంటే మళ్ళీ వర్షపాతం మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? ఇంకా ఇట్లాంటి వర్షపాతం నిన్న మొన్న అంటే ఈ 3 రోజులలో కలిగిన వర్షపాతం మళ్ళీ వచ్చే అవకాశం ఉందా, లేకపోతే క్లోజ్ అయ్యే అవకాశం ఉందా? సాధారణంగా మనకు ఐఎండి నుండి వస్తున్నటువంటి సూచనల ప్రకారం ఆగస్టు మాసంలో మరియు తర్వాత వచ్చేటువంటి సెప్టెంబర్ మాసంలో కూడా మనకు సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదయ్యే ఆస్కారం ఉంది.
ఇప్పటి వరకు వస్తున్నటువంటి సూచనల ప్రకారం. కానీ ఈ మధ్య ఆ, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వల్ల మరొక ఆగస్టు 5వ తారీఖు మరియు ఆగస్టు 10వ తారీఖు ఒక 2 తుఫాన్లు రాబోయే ఆస్కారం ఉందని కూడా వాళ్ళు సూచిస్తున్నారు. దానివల్ల కొంతవరకు మనకు వర్షపాతం నమోదు అవ్వవచ్చు. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులందరూ కూడా వరి సాగు వైపు వెళ్ళొద్దు. ఎందుకంటే వరి నాట్లు వేసిన తర్వాత బోర్ల కింద బాయిల కింద గనక నీళ్లు వెళ్ళలేని పరిస్థితి ఉన్నట్టయితే నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలైనటువంటి కంది లేదంటే నువ్వులు వేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాం. సార్, ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారము కేవలం వరి అంటే నీటి వసతితో పండే పంటలు మీరు తగ్గించుకోండి, కానీ మిగతా పంటలు కంది కానివ్వచ్చు, నువ్వులు కానివ్వచ్చు, ఇవి వేసుకోవచ్చు అంటున్నారా? అవును. అయితే సాధారణంగా మనకి ఈ యొక్క పంటలు కనుక చూసుకున్నట్టయితే వాటికి ఒక సోయింగ్ డేట్స్ అనుకూలమైన సమయం ఏదైతే ఉందో అది చాలా పంటలకి అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఇవాళ మనం జూలై 31వ తారీఖులో ఉన్నాం. ఇప్పుడు మనకు వేసుకోవాలి అని అనుకుంటే కందులు, అది కూడా దగ్గరగా సాధారణంగా రైతులు 120/20 సెంటీమీటర్ స్పేసింగ్ తో వెళ్తుంటారు. అదే కాకుండా దగ్గరగా అంటే 90/20 సెంటీమీటర్స్ లేదంటే 75/20 సెంటీమీటర్స్ అంటే ఎకరానికి ఎక్కువ మొక్కలు వచ్చేటట్టుగా విత్తుకోవాలి. ఇంకొక పంట క్యాస్టర్, ఆముదం, ఇంకొకటి ఉలువలు. ఈ 3 కూడా ఆగస్టు 1 నుండి ఆగస్టు 15 వరకు కూడా వేసుకోవచ్చు. ఆగస్టు 15 వరకు కూడా వర్షాలు లేవు అంటే కొన్ని చోట్ల ఇతర జిల్లా లోపల వర్షాలు లేవు, ఇంకా అప్పుడు కూడా భూమి ఖాళీగా ఉంది, ఏ పంట వేసుకోవాలి అంటే ఆగస్టు 15 దాటినట్టయితే ఆగస్టు 30 వరకు మనకు నువ్వులు వేసుకోవడానికి ఆస్కారం ఉంది. పీడనాల కారణం వల్ల వచ్చిందే తప్ప ఇది సాధారణ ఋతుపవనాలు కాదు అని చెప్పేసి మీరు చెప్తున్నారు. మనం అడిగే ప్రకారం ఇది అల్పపీడనంతో వచ్చింది మాత్రమే, ఋతుపవనాలతో వచ్చిన వర్షపాతం అనేది కాదు. ఓకే సార్, అయితే చివరి మాటిగా ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి అసలు? ఎల్నినో పైన పూర్తి అవగాహన కలిగేలాగా ప్రజలకు ఇవ్వండి. సో రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ మరియు అగ్రికల్చర్ యూనివర్సిటీ ముందు నుండి చెప్తున్నట్టుగా రైతులు ఇంకా ఎవరైతే వరి నాట్లు వేసుకోలేదో వాళ్ళు ఇంకా వరి నారు ముందుకు వెళ్లకుండా వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలైనటువంటి మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి కంది లేదా ఉలువలు లేదంటే ఆముదం వేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాము. ఆగస్టు 15 వరకు కూడా ఆగస్టు 15 నుండి 30 వరకు, ఆగస్టు 15 నుండి 30 వరకు అయితే నువ్వులు వేసుకోవచ్చు. ఇప్పటికీ రైతులకు అవగాహన వచ్చుంటదని చెప్పేసి అనుకుంటున్నాను. ఎల్నినోర్ అనేదాన్ని సార్ చాలా వివరంగా చెప్పినారు ఇక్కడ. అయితే ఏదైతే మనకు రావాల్సిన వర్షపాతం కంటే తక్కువ నమోదయ్యే అవకాశం ఉంది. వస్తే రావచ్చు, కానీ అదే విధంగానంటే ఈ బంగాళాఖాతంలో కావచ్చు లేకపోతే ఇంకేదైనా సముద్రాల్లో కావచ్చు అల్పపీడనాలు ఏర్పడడం వల్ల వచ్చే తుఫాన్ల వల్లనే వస్తుంది తప్ప ఇది సాధారణ వర్షపాతం కాదు, సాధారణంగా వర్షాకాలంలో వచ్చే వర్షాలు కావు. కనుక వరి పంటల లాంటివి నీటిని ఎక్కువగా తీసుకొని పండించే పంటలను తీసుకోకుండా మరి మీరు ఏదైతే తక్కువ నీటితో పండే పంటలను మాత్రమే పండించాలని మనతో సార్ చెప్పారు. మరి దీనిపైన దృష్టి సారించి రైతులు మరి మీ పంటలను పండించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. చూస్తా ఉండండి SH న్యూస్ టీవీ, మీతో శ్రీనివాస్.